అందరికీ నమస్కారం. అసలు తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత సిబిఎన్ తో 2 hours షర్మిల సీక్రెట్ మీటింగ్స్, అలాగే ఏం చర్చించారు, ఆవిడకి అతను ఏం ప్యాకేజ్ ఇస్తా అన్నారు, అసలు షర్మిల ద్వేషంతో రగిలిపోవడానికి కారణం ఏంటి, ఇదే అదునుగా తీసుకుని వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఆ కుటుంబానికి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈవిడతో చేతులు కలపటం ఏంటి, ఇవన్నీ చూస్తా ఉంటే అసలు ఏపీ రాజకీయాలు జరగటానికి ఈవిడ నడుం బిగించి మరీ సిబిఎన్ తరపున వచ్చింది అని చెప్పేసి అందరికి తెలుస్తానే ఉంది. అవి ఏంటో ఒకసారి మనం చూద్దామండి. అసలు ఈ చీకటి ఒప్పందంలో ఏం జరిగిందో చూద్దాం రండి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆవిడ కలిసినప్పుడు కొన్ని ఒప్పందాలు ఏవో ఒక 7-8 పాయింట్స్ చెప్పారట. షర్మిల, నువ్వు ఏపీకి రావాలి, కాంగ్రెస్ లో చేరి ఏపీపీసీసీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, అవి వచ్చే విధంగా నిన్ను పార్టీలో తీసుకునే విధంగా నీకు ఆ పదవి ఇచ్చే విధంగా నాది బాధ్యత, నేను టేక్ కేర్ చేస్తానని చెప్పేసి సిబిఎన్ చెప్పడం జరిగింది. అట్లాగే ఎన్నికల ప్రచారానికి మాత్రం చాలా దూకుడుగా నువ్వు రావాలి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్ ని టార్గెట్ చేసి నువ్వు విమర్శలు చేయాల్సి ఉంటుంది. ఇంకా దీనిలో స్క్రిప్ట్ అనేది ఉంది కదా, అది మేమే పంపిస్తాం, ఆ విమర్శనాస్త్రాలు మాత్రం నువ్వు చదివితే చాలు. అంతేకాదు సునీత అని ఉంది కదా మీ కజిన్, ఆవిడ్ని కూడా కలుపుకొని పోవాలి. ముఖ్యంగా ఎన్నికల చివరి దశ ఉంటది కదా, ఆ చివరి దశలో మీ బాబాయ్ హత్య విషయంలో ప్రజలందరినీ అలాంటి ఆ సబ్జెక్టు తీసుకొచ్చి అనుమానాలను రేకెత్తించి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో అందరినీ కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లోకి తీసుకెళ్లాలమ్మా షర్మిలమ్మ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆ 2 hours ఏదైతే సీక్రెట్ సమావేశాలు జరిగాయో మన ది గ్రేట్ సిబిఎన్ గారు షర్మిల గారికి గీతోపదేశం చేశారు అని చెప్పేసి వస్తున్నటువంటి బయట మనకు తెలుస్తున్నటువంటి వార్తలండి. ఐఎమ్ సారీ, నేను కాదు విమర్శిస్తుంది షర్మిలక్క, నిన్ను బయట ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్న మాటలు మీకు చెప్తున్నాను అంతే, అంతకు మించి నాకేం తెలీదోయ్. అంతేకాదండోయ్, ఎన్నికల తర్వాత లోకేష్, మన పప్పు పులకేష్ ఉన్నాడు కదా, అతనికి మద్దతుగా కలిసి పనిచేయాలట ఈవిడ. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అంట, ఈ సిబిఎన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట షర్మిలకి. ఈ దశ సూత్రాల ఒప్పందంలో ఏపీ దిశని ఇద్దరు కలిసి మార్చాలి అని చెప్పేసి ఈ కుయుక్తులు పన్నారు అని చెప్పేసి ప్రజల బోగట్ట. కాబట్టి దీని వెనక షర్మిల అనుచరుడు ఎవరో ఒక అతను ఉన్నాడట, ఆ ప్రోద్బలం అంటే అతనే కీ రోల్ పోషిస్తా ఉన్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే ఒకప్పుడు ఇతను బ్రదర్ అనిల్ దగ్గర ఉండేవాడంట, ఒంటె గొడారాన్ని ఆక్రమించింది అన్నట్టు ఇప్పుడు ఈవిడ దగ్గరకు వచ్చి అన్ని రాంగ్ డైరెక్షన్స్ ఇస్తూ ఈవిడ జీవితాన్ని పణంగా పెట్టారు వీళ్ళందరూ కలిసి అని చెప్పేసి అనుకోవాలి. ఎవరైతే కీ రోల్ ప్లే చేస్తున్నాడో ఆ క్యాండిడేట్ ఆ ఫ్యామిలీలో చొరబడి ఆల్రెడీ 100 కోట్లకి పైనే పడగలెత్తాడు, అంటే బాగా సంపాదించి కుబేరుడు అయ్యాడనమాట ఇతను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను అనట్లేదండోయ్, నేను సెల్ఫ్ గా ఏది కూడా అసాసినేషన్ చేయట్లా, ఇది నా అభిప్రాయం కాదు. మీ వైఎస్ఆర్టీపీ అభ్యర్థులు ఎవరైతే మీ వాళ్ళు ఉన్నారో పాపం వాళ్ళందరూ నెట్ట నిలువున మునిగిపోయి రోడ్ను పడి వాళ్ళ రోజున ఏడుస్తూ మీకు శాపనార్థాలు కూడా పెడుతూ అక్కడ తెలంగాణలో మాట్లాడుకుంటున్నటువంటి ప్రజల మాటలండి. కాబట్టి జగన్ కి వ్యతిరేకంగా ద్వేషంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి షర్మిల సిబిఎన్ తో చీకటి ఒప్పందం వల్ల ఆర్థికంగా ఏమన్నా బలోపేతం అవ్వచ్చేమో గాని రాజకీయంగా ఆవిడ కోలుకోలేని దెబ్బతింటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదండి. ఇప్పటికే ఏపీ ప్రజలందరూ కూడా షర్మిలక్కని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. కాబట్టి ఇకనైనా కళ్లు తెరిచి మీకు అసలు షర్మిల లాగా బిహేవ్ చేస్తే బాగుంటుంది. సిబిఎన్ పంపినటువంటి వలస పక్షిలా కాకుండా వైఎస్ షర్మిల లాగా బిహేవ్ చేస్తే షర్మిల మేడం బాగుంటుంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా, ఏపీ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. టేక్ కేర్ షర్మిలక్క.